ఎపిసోడ్ 4 అర్జున విషాద యోగం 22వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు. అర్జున ఉవాచ యావదేతాన్ నిరీక్షేహం యోద్ధు కామానవస్థితాన్ కైర్యాయ సహ యోద్ధవ్యమస్కిన్ రణ సముద్యమే యోత్సకమానాన వేక్షేహం యతేత్ర సమాగతా దార్థరాష్ట్రన్య దుర్చధైర్యుర్తే ప్రియ చికీర్షవః. అచ్యుత పతనము లేనివాడా, ఓటమి ఎరుగనివాడా అని శ్రీకృష్ణుని సంబోధించాడు అర్జునుడు. నేను ఎవరెవరితో యుద్ధం చెయ్యాలో ఒక్కసారి చూడాలని ఉందయ్యా. మన రథం సేనల మధ్యకు పోనిచ్చి అక్కడ నిలుపు. అందరినీ ఒక్కసారి తేరిపార చూస్తాను. కృష్ణ, ఈ యుద్ధానికి ఎవరెవరు వచ్చారో, ఎవరెవరితో నేను యుద్ధం చెయ్యాలో, వారి వారి యుద్ధ నైపుణ్యం ఏమిటో నేను పూర్తిగా తెలుసుకునే వరకు మన రథాన్ని 2 సేనల మధ్యలో నిలిపి ఉంచు. యుద్ధము ఎప్పుడు సరిసమానుల మధ్యనే జరుగుతుంది. మహారథి మరొక మహారథితోనే యుద్ధం చెయ్యాలి. అంతేగాని మహారథి అర్ధరథితో యుద్ధం చెయ్యకూడదు. అందుకని అర్జునుడు కౌరవ సేనలలో వపయే మహారథులు యుద్ధానికి వచ్చారో చూడాలని అనుకున్నాడు. అందుకని తాను అందరినీ తేరిపార చూచే వరకు తమ రథాన్ని ఉభయ సేనల మధ్య నిలబెట్టి ఉంచమన్నాడు అర్జునుడు. కృష్ణ, ఈ దుర్యోధనుడే ఒక దుర్మార్గుడు. వీడికి సాయంగా వచ్చిన వాళ్ళు ఇంకెంత దుర్మార్గులో వాళ్ళందరినీ ఒక్కసారి చూడాలని ఉంది. ఎందుకంటే మంచివాడు, ధర్మాత్ముడు, నీతిమంతుడు దుర్యోధనుని పక్షాన యుద్ధం చెయ్యడు కదా. అందుకని దుర్యోధనుడికి సాయంగా వచ్చిన అధర్మపరులైన రాజులను ఒక్కసారి చూడని అని అన్నాడు అర్జునుడు. సంజయ ఉవాచ ఏవముక్తో హృషికేశో గుడాకేశేన భారత సేనయోరు భయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్కదోన ప్రముఖత సర్వేషాం చ మహిష్కితాం ఉవాచ పార్థపశ్రైతాన్ సమవేతాన్ కురునీతి. అర్జునుడు రథికుడు, కృష్ణుడు సారథి అంటే డ్రైవర్. డ్రైవర్ యజమాని మాట వినాలి. రథం ఎలా పోనిమ్మంటే అలా పోనివ్వాలి. ఇప్పుడెందుకయ్యా చూడడం, అంతా తెలిసిన వాళ్లే కదా అని అనలేదు కృష్ణుడు. అర్జునుడు చెప్పగానే బుద్ధిగా రథాన్ని ఇరు సైన్యముల మధ్య నిలిపాడు. అక్కడి నుండి కౌరవ సేనలు, కౌరవ సైన్యంలో ఉన్న ప్రముఖులు అనగా భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ అందరూ చక్కగా కనబడుతున్నారు. అర్జున, నువ్వు కోరినట్టు రథం తీసుకొచ్చి ఇరుపక్షల సేనల మధ్యలో నిలిపాను. అందరినీ తేరిపార చూడు. కౌరవ పక్షంలో ఎవరెవరు వీరులు ఉన్నారో, నీవు ఎవరెవరితో ప్రాధాన్య క్రమంలో యుద్ధం చెయ్యాలో నిర్ణయించుకో. నువ్వు ఎవరి మీదికి రథం పోనిమ్మంటే వారి మీదికి రథం పోనిస్తాను. నీ ఇష్టం అని అన్నాడు కృష్ణుడు. గుడాకేశ అంటే నిద్రను జయించినవాడు అనగా తపస్సును జయించినవాడు అని అర్థం. ఇప్పటి వరకు అర్జునుడు రజోగుణ సంపన్నుడు కాని కాసేపట్లో తపస్సులో పడబోతున్నాడు అని వ్యాసుల వారు సూచిస్తున్నారు. ఇక్కడ అర్జునుడు నరుడు, కృష్ణుడు నారాయణుడు. అర్జునుడిలో కూడా పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు కాని ఆ విషయం ఆయనకు తెలియదు. కృష్ణుడికి తాను పరమాత్మ అంశ అని తెలుసు. ఇదే వారి ఇద్దరి మధ్య భేదం. మనం కూడా ఇంతే. మనం అందరం ఆత్మస్వరూపులము అని తెలుసుకుంటే చిక్కే లేదు. మనులను పుట్టించే వరకే పరమాత్మ బాధ్యత. ఈ భూమి మీద పడ్డ తర్వాత మన ఇష్టం. పరమాత్మ ఏమీ జోక్యం కలిగించుకోడు. ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంచుతాడు. తరువాత మృత్యు రూపంలో కబలిస్తాడు. అలాగే కృష్ణుడు కూడా అర్జునుడికి స్వేచ్ఛ ఇచ్చాడు. పరమాత్మ మనలో ఆత్మస్వరూపుడుగా ఉండి ఎలా సాక్షిభూతుడుగా చూస్తున్నాడో అలాగే కృష్ణుడు కూడా అర్జునుడికి సారథిగా ఉండి కేవలం ఒక సాక్షిగా చూస్తున్నాడు. యుద్ధం చెయ్యడం చెయ్యకపోవడం అర్జునుడి ఇష్టం. అవసరం వచ్చినప్పుడు కర్తవ్య బోధ చెయ్యడం ఆయన కర్తవ్యం. తత్రా పశ్యత్సితాన్ ప్రార్థ పితృనద పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సుఖింస్తదా స్వసురాన్ సుహృదశ్చైవ సేనాయోరుభయోరుపి తాన్ స్మిక్ష్య సకౌంతేయ సర్వాన్ బంధునవస్థితాన్. యుద్ధ రంగంలో అర్జునుడు తన ఎదురుగా ఉన్న ఇరుపక్షముల సైన్యములను చూచాడు. తమ సైన్యములోనూ కౌరవ సైన్యంలోనూ ఉన్న తన తండ్రుల వంటి వారలను, తాతలను, పెద్ద తండ్రులను, పినతండ్రులను, చదువు చెప్పిన గురువులను, అన్నదమ్ములను, మేనమామలను, కుమారులు, మనమలను, చిన్ననాటి స్నేహితులను, మామగార్లను, ఆత్మీయులను చూశాడు. అంటే అర్జునుడి ఎదురుగా అతని సమీప బంధువర్గమంతా నిలబడి ఉంది. తాను వాళ్లను చంపాలి లేక వాళ్ల చేతిలో చావాలి. రెండే మార్గాలు. కృపయా పరయావిష్టో
విషీదన్షీదమబ్రవీత్. మరలా ఒక్కసారి అందరినీ తేరిపార చూచాడు. దుఃఖం ఆగలేదు. మనసంతా కరుణ, జాలి, దుఃఖము, విషాదంతో నిండిపోయింది. తాను వీళ్ళందరినీ చంపాలి అనే ఆలోచన రాగానే గుండె బరువెక్కింది. ఇరుపక్షాలలో లక్షల కొద్దీ సైనికులు ఉన్నారు. వాళ్ళెవరో కూడా తనకు తెలియదు. కేవలం పొట్టకూటి కోసం సైనికులుగా చేరారు. అయ్యో, వాళ్ళందరూ ఏం పాపం చేశారని వీళ్లను నేను చంపాలి. వాళ్ళంతా ఈ యుద్ధంలో చస్తే వాళ్ళ భార్యాబిడ్డలు, వృద్ధులైన తల్లిదండ్రుల గతేమిటి అనే కరుణ, దయ, జాలి మనసంతా నిండిపోయింది. తన భావాలు ఎవరితో చెప్పుకోవాలి? ఎదురుగా కృష్ణుడు ఉన్నాడు. తల ఎత్తి కృష్ణుడిని చూచి ఇలా అన్నాడు. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి వేపదుశ్చ శరీరేమే రోమహర్షశ్చ జయతే గాండీవం స్రంసతే హస్తాత్వక్చైవ పరిదహ్యతే నచ సఖ్యోమ్య వంధాతుం భ్రమతీవ చమే మనః. కృష్ణ, అందరినీ చూచానయ్యా. నా సైన్యాన్ని చూశాను, కౌరవ సైన్యాన్ని చూశాను, నా వాళ్లను చూశాను, ఎదుటి పక్షంలోని వాళ్లను చూశాను. ఇంకా సేపటిలో యుద్ధం మొదలవుతుంది. వీళ్ళంతా ఒకరితో ఒకరు కొట్టుకొని చస్తారు, లేకపోతే నా చేతిలో చస్తారు. ఇదంతా అవసరమంటావా? నా తాతలు, గురువులు, స్నేహితులు, తండ్రులు, కుమారులు నా చేతిలో చస్తారు అనే మాట తలుచుకుంటేనే వల్లంతా చెమటలు పడుతున్నాయి. భయంతో వణికిపోతున్నాను. నోరు ఎండిపోతూ ఉంది. నిలబడలేకపోతున్నాను. కళ్ళు తిరుగుతున్నాయి. కృష్ణ, ఇదేంటయ్యా? నా గాంధీవం కూడా చేతిలో నిలవడం లేదు, జారిపోతూ ఉంది. అస్త్రములు గుర్తుకు రావడం లేదు. నాకు ఏమైంది? ఏదో భ్రమ కలుగుతూ ఉంది. చర్మమంతా వణుకుతూ ఉంది. మనస్సు నిలకడగా ఉండటం లేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసంతా వికలమైపోతూ ఉంది. ఇంకా నా వల్ల కాదు. నా కాళ్ళు వణుకుతున్నాయి. నిలబడలేకపోతున్నాను. అన్ని దుశ్శకునాలు కనబడుతున్నాయి. ఈ యుద్ధంలో మనకు విజయం కలిగే సూచనలు కనబడటం లేదు. విజయం కలగనప్పుడు ఇంతటి మారణ హోమం అవసరమా అనిపిస్తోంది. నా వాళ్ళు అందరూ చావడం తప్పనిసరి అనిపిస్తుంది. ఇది అంతా నేను భరించలేను. ఈ యుద్ధం మనకు ఏ విధంగా కూడా శ్రేయస్సును కలిగిస్తుంది అన్న నమ్మకం నాకు కలగడం లేదు. శ్రేయస్సు కలగని పని చేయడం వృధా కదా. ఈ శ్లోకాలు అర్జునుని మానసిక స్థితిని, శారీరక స్థితిని తెలుపుతున్నాయి. దీనికంతా కారణం స్వజనం దృష్ట్యా తన వాళ్లను చూసి వాళ్ళంతా తన చేతిలో చస్తారేమో అనే మోహం, భ్రమ. మనలో కూడా సాధారణంగా పక్కింటి వాడికి కాని, పక్క వీధిలో వాడికి కాని ఏదన్నా జరిగితే అయ్యో పాపమని ఊరుకుంటాం. అదే మనకు, మన కుటుంబీకులకు కాని ఇసుమంత జరిగితే 3 లోకాలు ఒకటి చేస్తాము. నానా హడావిడి చేస్తాము. మానసికంగా ఆందోళన చెందుతాము. డాక్టర్ల వెంట, లాయర్ల వెంట, అధికారుల వెంట పరుగులు పెడతాము. నానా యాగి చేస్తాము. ఇదంతా దేని వలన జరిగింది అంటే ఒకటే జవాబు,